హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో బీట్రూట్ రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ రెసిపీ అండి. అలాగే బీట్రూట్ని పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, ఇలాగా రవ్వ లడ్డు చేసి చూడండి. అస్సలు పచ్చివాసన అనేది లేకుండా చాలా టేస్టీగా, మృదువుగా చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ రవ్వ లడ్డు కోసం ముందుగా ఒక చిన్న సైజు బీట్రూట్ని తొక్క తీసేసి ఇలా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని గుడ్డలో వేసి వడకట్టండి. ఇలా రసం వస్తుంది కదా, అరకప్పు రసాన్ని తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని 1/4 కప్పు పంచదార వేసి మంచి సువాసన కోసం 3 యాలకులను వేసుకుని ఈ పంచదారని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా ఈ పంచదార పొడిని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నానండి. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ జీడిపప్పు అంతా కూడా దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని ఈ పప్పుని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇది పక్కన పెట్టేశాక అదే నెయ్యి ఉంటుంది కదా, అదే నేతిలోని 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుని వేయించుకోవాలి. సూజీ అంటారు కదా, ఆ ఉప్మా రవ్వని ఈ నేతిలో వేసుకుని వేయించేసుకోవాలి. ఇంకా నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, మొదట వేసిన 1/4 కప్పు సరిపోతుంది. ఇదిలా మనం రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. ఆ నెయ్యి అంతా పీల్చుకుని మొదట కాస్త ముద్దగా అనిపిస్తుంది. అలా 2 నిమిషాలు వేయించేసరికి చక్కగా రవ్వ పచ్చివాసన అంతా పోయి దోరగా వేగుతుంది, మంచి సువాసన వస్తుంది. ఇలా పొడి పొడిగా అవుతుందండి. ఆ టైంలో మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఈ బీట్రూట్ రసాన్ని అరకప్పు రసం పడుతుంది. ముందుగా కొంచెం వేసి రవ్వకి బాగా కలిసే విధంగా కలుపుకుని అది కలిసిన తర్వాత మరలా మిగతా కొంచెం కూడా వేసేయండి. ముందే వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. అందుకని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా కలుపుకోండి. మనం ఈ బీట్రూట్ జ్యూస్ వేసిన తర్వాత కాస్త ముద్దలాగా అనిపిస్తుంది. మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా రవ్వని ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇలా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ముద్దలా ఉంటే లడ్డు టేస్ట్ బాగుండదు. ఇలా అయ్యేంతవరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మూకుడిని పక్కకు దించి చల్లారనివ్వండి. కాస్త గోరువెచ్చగా ఉన్న టైం వరకు చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని అలాగే పంచదార పొడిని కూడా మొత్తం వేసేసుకుని చేత్తోటి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. మీకు ఇది కాస్త ముద్దగా ఉంటే పర్వాలేదు, కానీ పొడి పొడిగా ఉంటే మాత్రం 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలను వేసుకుని ఉండలు చుట్టుకోండి. ఎక్కువ వేస్తే కూడా మనకి లడ్డు గుండ్రంగా రావాలి కదా, సరిగ్గా రాదండి. కొంచెమే వేసుకుని ఉండలు చుట్టుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కాస్త పచ్చి కొబ్బరిని కూడా కలుపుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండదు. లేదంటే ఒక వారం రోజుల పాటు అయినా కూడా ఇవి నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా. ఇలాగా చక్కగా మనం కొంచెం ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా ఉండలాగా చేసుకుంటే మనకి బీట్రూట్ రవ్వ లడ్డు చాలా ఈజీగా తయారైపోతుందండి. చాలా మృదువుగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మంచిగా నెయ్యి సువాసనతో ఒక్కసారి ఇలా ఈ లడ్డూని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈ రవ్వ లడ్డూని ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం.